అందరికీ నమస్కారం అండి. ఇటీవల డిఎస్సి ఉద్యోగ కల్పన స్పోర్ట్స్ కోటా మీద వివాదాలు చెలరేగినాయి. దానికి సంబంధించి సంబంధిత అధికారులు ఎంతటి వివరణ ఇచ్చినా కానీ పదే పదే ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు విషయం చిమ్ముతూనే ఉన్నారు. అభూత కల్పనలో అసత్య ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. దానికి ఒత్తాసుగా దురదృష్టకరమైన విషయం ఏంటంటే విజయ్ కుమార్ గారు అని ఒక మాజీ ఐఏఎస్ గారు ఆయన కూడా వంత పడుతూ ఉన్నారు. ఇంకా ఆయన ఒక అడుగు ముందుకేసి స్పోర్ట్స్ కోటాలో కమ్మ అని పేరుంటే చాలా వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేసుకున్నారు అని చెప్పేసి మాట్లాడతాం. అలాగే వైఎన్ఆర్ ఎంత దారుణం అండి. మీరు అసలు ఎన్నాళ్ళు ఇలాగా అసలు ఏంటి మీకు ఏదన్నా నాకు అస్వస్థత చేకూరిందా ఏంటి, అస్వస్థత కలిగిందా ఏంటి? కమ్మ సామాజిక వర్గం మీద పడి ఆడమని మీకు ఎవరన్నా చెప్పారా, లేకపోతే మీ అంతటి మీరే ఏడుస్తున్నారా అనేటువంటిది అర్థం అవట్లేదు. ఒకనొకప్పుడు విజయ్ కుమార్ గారు కమ్మ సామాజిక వర్గం గురించి నేర్చుకోవాలి ఇలాంటి మాటలు మాట్లాడి ఒక సందర్భంలో ఆయన ఏమన్నారంటే కమ్మ కులం వారు కష్టపడే తత్వం, పారిశ్రామిక నైపుణ్యం ఇలాంటి వాళ్ళ నుంచి నేర్చుకోవాలి ఇలాంటి మాటలు మాట్లాడారు. అప్పుడు బాగా కనిపించి ఇప్పుడు బాగా కనిపించకపోవడం కారణం ఏంటండి? మీరు సర్వీసులో ఉన్నప్పుడు ఇంత బహిరంగంగా సర్వీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంత దారుణంగా విషం కక్కుతున్న మీరు అసలు సర్వీసులో ఉండగా నిష్పక్షపాతంగా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డికి ఎంత వంతపాటు ఉంటారో అనేటువంటిది అర్థం అవ్వట్లేదా? పైగా మీరు మీ సర్వీసులో ఉన్న పరిటాల రావు గురించి గట్రా మాట్లాడారు. ఇలాంటివన్నీ అసలు ఏంటిది? ఇంత పెద్ద ఆఫీసర్, మంచి ఆఫీసర్, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు ఎక్కడో మారుమూల పాడు ఉంటే నన్ను గుర్తించి గౌరవించి మీరు జాయింట్ కలెక్టర్గానే ఎప్పుడో ఉన్నప్పుడు ఇలాంటిది సడన్గా మీకు చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషం ఎందుకు వచ్చేసిందండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మోజు పెరిగిందా? చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీ? మీ క్యాస్ట్ ఏంటండి మధ్యలో? ఇక్కడ ఈ కమ్మ సామాజిక వర్గం మీద గతంలో 36 మంది డిఎస్పీలు ఇలాంటి మాటలు మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ స్పోర్ట్స్ కోటాలో అసలు ఆ ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయి? అసలు మీకు సోయి ఉందో? అసలు మీరు ఏమో ఒక డేటా లాంటిదైనా పెట్టుకుంటారా? మీరు కనీసం ఏం జరిగిందో తెలుసుకుంటారా? మొత్తం స్పోర్ట్స్ కోటా కింద వచ్చిన మొత్తం ఉద్యోగాలు 380. అందులో ఎస్సీలకి 112 ఉద్యోగాలు 29.4%, బీసీలకి 196 ఉద్యోగాలు 51.58, ఎస్టీలకి 29 ఉద్యోగాలు 7.63, మొత్తం ఓసీలకి 43 ఉద్యోగాలు 11.32%. అంటే మొత్తం ఉద్యోగాల్లో ఓసీలకు వెళ్ళింది కేవలం 11.32%. కమ్మ సామాజిక వర్గం ఓసీ కేటగిరీలోనే ఉంటుంది కాబట్టి మరి మొత్తం ఓసీలకు 11%, అందులో 43 ఉద్యోగాల్లో ఎన్ని వచ్చినాయి అనేటువంటిది ఇప్పటి వరకు మేమెవరం కూడా దీని గురించి మన వాళ్ళకి ఎన్ని వచ్చినాయి, మన వాళ్ళు వచ్చారా లేరా అని ఎవడో ఆలోచించలేదు. ఈవెన్ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా నేను కూడా మీరు ఇంత అవేర్నెస్ తోటి ఉండి ఎవడో కూడా దీని గురించి కక్కుర్తి ఉండదండి. ఎవడో కక్కుర్తి పడే పరిస్థితి ఉండదు. ఎవరో పైరవీలకి ఛాన్సే లేదు. మీకు పూర్తిగా తెలుసు. తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎవడన్నా పైరవీ చేసుకుని ఉద్యోగం సంపాదించుకోవాలంటే వాళ్ళకి అవకాశమే లేదు. అదే జగన్మోహన్ రెడ్డి మీ గ్యాంగ్ అంతా ఉన్నప్పుడు ఎలా పడితే అలా వచ్చి నాకే తెలుసు ఆ విషయం. ఇక్కడ అసలు ఛాన్సే లేదండి. అసలు ఛాన్సే లేని చోట మీరు అమ్మారికే ఉద్యోగాలు వచ్చేసినాయి అని చెప్పేసి అలా మొత్తం ఆధారాలతో సహా మేము ఇది మా కమ్మ కార్పొరేషన్ తరఫున నేను స్పందిస్తూ ఉన్నాను యాజ్ ఎ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కమ్మ సంఘాలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనం ఏదో ప్రతి సంవత్సరం నవంబర్లో కార్తీక వన సమారాధన చేసుకోవడం, 10 మంది కలిసి ఆ స్కాలర్షిప్లు 10 మందికి ఏదో మన చేసుకోవడం ఇలాంటివి ఒక్కసేపు ఒకరినొకరు పోగొట్టుకోవడం కాదు. సామాజిక వర్గం మీద నిత్యం విషం చిమ్ముతున్న వాళ్ళ పట్ల కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళందరూ ముట్టు పుణ్యాన్ని మనం ఏం తప్పు చేయకుండా మన సామాజిక వర్గం మనం బతుకుతుంటే ప్రభుత్వాల నుంచి కూడా ఆశించిన సహాయం అందకుండా ప్రభుత్వాలు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా సరే మనం దూరం పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఏమో సామాజిక వర్గం మీద పగబట్టాడు, అతను దూరం పెడతాడు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏమో అపనిందలు వచ్చేస్తాయేమో దూరం పెడతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి కాకుండా పోతున్నాం. మనం బతుకుతున్నాం, హాయిగా కష్టపడతాం ఒకళ్ళు ఆశించకుండా. అలాంటిది వీళ్ళు మైక్ దొరికింది కదా, ఇంటర్వ్యూ ఇస్తున్నారు కదా అని చెప్పి కూర్చుని వాళ్ళిద్దరూ ఒక ఐఏఎస్ ఆఫీసరు
ఐఏఎస్ ఆఫీసర్లు కౌంటర్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి మన ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాజీ ఓడగొట్టిన మంచం కూడా దింపాడన్నమాట జగన్మోహన్ రెడ్డి. అతను దింపాడో మీకే దురదెక్కొచ్చారో తెలియదు. నేను మాత్రం మా కమ్మ కార్పొరేషన్ తరఫున మా డైరెక్టర్లు అందరూ, మా చైర్మన్ గారు కూడా దీని మీద సీరియస్గా తీసుకుంటా ఉన్నాం. మా కమ్మ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంటే కాకుండా మా మీద పడే అపప్రదం తొలగించుకునే బాధ్యత కూడా మా మీద ఉంది. మా మీద దుష్ప్రచారం చేస్తే తిప్పుకొట్టాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. మేము వాళ్ళకి అభివృద్ధికి వెల్ఫేర్కి మేమేం నిధులు, ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో నిధులు ఎలాగ మనం సమకూర్చలేం. కనీసం మా మీద పడి నిందలో అపనిందలో వీటిని తిప్పుకొట్టడానికైనా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. అలాగే కమ్మ సంఘాలందరూ కూడా కలిసి రావాలి. వారు కూడా వారి ప్రాంతాల్లో వీరి మీద కేసు నమోదు చేయాలి. మేము కూడా కేసు నమోదు చేస్తున్నాం. లీగల్గా వెళ్ళదలుచుకున్నాం. మేము దుర్భాషలాడడం, దూషించం, మిమ్మల్ని నిందించాల్సిన అవసరం మాకు లేదు. ఏదైనా సరే చట్ట ప్రకారం లీగల్గా పోదలుచుకున్నాం. ఇక ముందు ఎవరైనా సరే ఇలాగ మాట్లాడితే ప్రతి వాళ్ళకి స్పందన ఉంటుంది. మీ స్థాయికి తగ్గట్టుగానే స్పందన ఉంటుంది అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. దయచేసి అర్థం చేసుకోండి మా ఆవేదన. మేము నిజంగా కనుక అటువంటి పక్కదారిలో ఉండి మేము లబ్ధి పొందితే మీరు ఒక మాట అన్నా దానికి ఒక అర్థం ఉంటుంది. ఉట్టి పుణ్యాన్ని మాకేం లబ్ధి, మేము ప్రయత్నమే చేయం. అటువంటి దానికి మీరు ఇలా మా మీద దుష్ప్రచారం చేస్తా ఏదో మా భుజం మీద తుపాకీ పెట్టి ప్రభుత్వాన్ని కాల్చాలనుకుంటే కనుక అది సాగనివ్వం, గుర్తుపెట్టుకోవాలి.